విహారీకి లక్ష్మి కింద పడిందని చెప్పి ఫోన్ చేయడంతో విహారీ హడావిడిగా అక్కడి నుంచి బయలుదేరి వెళ్తాడు. ఇక అప్పుడే హాస్పిటల్కి బయలుదేరి వెళ్తూ ఉండగానే యమున, పద్మాక్షి వాళ్ళందరూ కూడా వస్తారు. వచ్చి విహారీ ఎక్కడికి వెళ్తున్నావు అని అనటంతో లక్ష్మికి యాక్సిడెంట్ అయిందంటమ్మా, ఫోన్ వచ్చింది అందుకే వెళ్తున్నాను అని అంటూ చెప్పడంతో యమున కంగారు పడుతూ అదేంటి విహారీ లక్ష్మికి యాక్సిడెంట్ అవ్వటం ఏంటి అంటే పద్మాక్షి, సహస్ర అందరూ చాలా సీరియస్గా ఉంటారు. అప్పుడు పద్మాక్షి ఇలా అంటూ ఉంటుంది, అది ఎప్పుడు ఏదో ఒక పెంట చేస్తూనే ఉంటుంది, అది ఎప్పుడు సరిగా ఉందని ఎప్పుడు ఇలాంటివే చేస్తూ ఉంటుంది అని అంటూ చాలా సీరియస్గా తిడుతూ ఉండటంతో ఇంకా అప్పుడే విహారీ సరేమ్మా నేను వెళ్ళొస్తానంటే నేను కూడా వస్తానన్నా అంటే ఫస్ట్ నేను చూసిన తర్వాత నువ్వు వద్దు కానీ అమ్మ అని చెప్పి విహారీ అంటాడు. అలా అన్నాక యమున, వసుధ వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. పండు కూడా చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. అయ్యో లక్ష్మమ్మకి ఉందో ఏంటో అని ఆలోచిస్తాడు. ఇక టెన్షన్గా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు. ఇంకా లక్ష్మిని అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్తారు. హాస్పిటల్కి అక్కడికి ఉన్న చోటికి వెళ్ళేసరికి ఇప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్లారు అని చెప్పడంతో విహారీ చాలా కంగారు పడుతూ హాస్పిటల్కి బయలుదేరుతాడు. ఇంకా హాస్పిటల్లో లక్ష్మి బెడ్ మీద అలా ఉంటుంది. అప్పుడు డాక్టర్స్ దగ్గర తీసుకెళ్ళటంతో అప్పుడు విహారీ కూడా వెళ్తాడు. విహారీ ఒకసారి చెక్ చేయండి డాక్టర్, ప్లీజ్ డాక్టర్ అని అంటూ ఉండగానే ఇక అప్పుడే డాక్టర్ ఈ అమ్మాయి మీకు ఏమవుతుంది అని అంటే మాకు నా భార్య అని చెప్తాడు. చెప్పేసరికి ఇక ఒక్కసారిగా విహారీ టెన్షన్ పడుతూ తొందరగా చూడండి డాక్టర్ అని అంటంతో సరే అనేసి లోపలికి తీసుకెళ్తాడు. మీరు ఇక్కడే ఉండండి అనేసి విహారీ చాలా కంగారు పడుతూ హాస్పిటల్లో ఉంటాడు.